అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2న లిబరేషన్ డేగా ప్రకటించారు. దానికి కారణం ఏంటి అంటే, అమెరికా పైన వేరే దేశాలు వేస్తున్న టారిఫ్స్‌కి సమానంగా ఇప్పుడు అమెరికా కూడా ఆ దేశాలపైన టారిఫ్‌లు విధించడానికి సిద్ధమవుతుంది. అయితే డిస్కౌంట్‌లో టారిఫ్‌లు విధిస్తున్నారని చెప్పారు. ఉదాహరణకు చైనా అమెరికన్ ప్రొడక్ట్స్ పైన 67% టారిఫ్‌లు విధిస్తుందని, కానీ అమెరికా ఇక నుంచి 34% మాత్రమే టారిఫ్‌లు విధిస్తుందని, అలాగే యూరోపియన్ యూనియన్, వియత్నాం, జపాన్, ఇంకా ఇండియా కూడా అమెరికన్ ప్రొడక్ట్స్ పై దాదాపుగా 52% టారిఫ్‌లు విధిస్తున్నారని, అందుకు గాను మేము ఇక నుంచి 26% టారిఫ్‌లు విధిస్తామని స్పష్టం చేశారు. ఈ టారిఫ్‌లో మొరక్కోకి లీస్ట్ టారిఫ్‌లు వేశారు. అది 10% మాత్రమే. అయితే దీనివల్ల లాభ నష్టాలు ఎవరికి ఎలా ఉంటుందనేది మనం ఇప్పుడే స్పష్టం చేయలేము. కానీ అమెరికన్స్‌కు ఈ దేశాల నుంచి వచ్చే గూడ్స్ పైన అధిక మొత్తంలో ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ దేశాలు అమెరికాకి ఎక్స్‌పోర్ట్ చేస్తున్న ఎగుమతులు ఇకపైన కొంతవరకు తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. తద్వారా వీళ్ళకి స్వదేశంలో వచ్చే ఉత్పత్తి పైన అలాగే ఎంప్లాయ్‌మెంట్ పైన కూడా కొంతవరకు ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తుంది.